వాట్సాప్ పీపుల్, దిస్ ఇస్ నవాజ్. ఏంది ఎప్పుడు లేని నైట్ టైం వీడియోలోకి వచ్చారు అనుకుంటున్నారా? ఏం లేదు బ్రో, వీడియో పెట్టి చాలా రోజులు అయింది. సో వ్లాగ్ చేద్దాం అనేసి అనుకున్నాం. సో నైట్ టైం నుంచి ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మార్నింగ్ అంత ఓపిక ఉండదు కదా గుడ్ మార్నింగ్ పీపుల్ అని చెప్పేకి. సో నైట్ టైమే స్టార్ట్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను మొత్తం వ్లాగ్ తీస్తాను. ఈరోజు పెద్ద వ్లాగే తీయగలుగుతాను అనుకుంటున్నా. పెద్ద వ్లాగ్ వస్తే పెద్ద వ్లాగే, లేకపోతే ఒక 6 minutes వ్లాగ్ ఏమైనా. టైం అయితే midnight 1 అవుతుంది. రేపు మార్నింగ్ మాట్లాడదాం. ఫస్ట్ అయితే పడుకుంటా. వీడియోస్ నుండి వీక్కి ఒకటి పెట్టే ట్రై చేస్తాను. మోస్ట్లీ టైం దొరకట్లేదు భయ్యా, జిమ్కి కాలేజ్కి సరిపోతుంది. సో వీక్లీ ఒక వీడియోనా పెట్టడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే పడుకుందాం. నైట్ 1 అవుతుంది. రేపు ఎన్ని గంటలకు లేస్తాను తెలియదు. సీ యూ టుమారో. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ పీపుల్. ఇప్పుడే లేచిన 10:30కి ఏమో లేచిన. నేను నైట్ 1 దగ్గర 1:30కి పడుకున్నా. లేయడానికి 10:30 అయింది. సో ఈరోజు వ్లాగ్ అనేది ఏం లేదు. వ్లాగ్ అంటే చిన్న వ్లాగే. ఏం చేస్తాం, ఇంకా తింటాము, బయటికి పోతాం, జిమ్కి పోతాం, ఇంటికి వస్తాం, తినేసి పడుకుంటాం, అంతే. దాని నుంచి ఏం చేస్తాం. లాస్ట్ వరకు చూడండి. ఇదిగో ఈ ఓట్స్ కనిపిస్తుంది కదా, ఫ్లేవర్ ఓట్స్. మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు టేస్ట్ విషయంలో. వేరే లెవెల్ ఉంటుంది. ప్రీ వర్కౌట్ మీల్లో కానీ, వర్కౌట్ తర్వాత కానీ, లేదా బ్రేక్ఫాస్ట్లో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. దీని ఒక లింక్ కావాలంటే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేవాళ్ళు డిఎమ్స్లో మెసేజ్ చేశారంటే నేను ఇది లింక్ పంపిస్తాను. ముందే చెప్తున్నా, ఫాలో అయ్యాలి మాత్రమే. టైం వచ్చేసరికి ఈవినింగ్ 5 అవుతుంది. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా. ఇప్పుడు ఎలా అంటే నైట్ 8 అయిపోతుంది రావడానికి. ఫస్ట్ అయితే వెళ్ళి రౌండ్ పికప్ చేసుకోవాలి. పికప్ చేసుకుని జిమ్కి పోదాం. ద ఫక్, వాన కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. దరిద్రం నాతో ఆడుకుంటాను. కరెక్ట్ బయటకు వచ్చినా వాన స్టార్ట్ అయింది. ఏం చేసేది, ఎట్టాట పోవాల్సిందే. జిమ్ స్కిప్ చేయం మనం. ఫైనలీ వి రీచ్డ్ ద జిమ్. ప్రీ వర్కౌట్ తాగేసి లెగ్ వర్కౌట్ ఉంది. లెగ్ వర్కౌట్ ఒక 5 వేరియేషన్స్ ఏమో కొడతా. కంప్లీట్ చేసుకునేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ వెయిట్ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కలిపి 290 kgs, అక్షరాల 290 కిలోలు. నేను ఇప్పుడు లెక్క చేయబోతున్నాం. గాయస్, వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఇందాకేమైందంటే నా లెగ్ వర్కౌట్ అనేది కంప్లీట్ అయిపోయింది. 30 kgs డబ్బులు కనిపించింది. 60 kgs. మనం ఆగుతామా? ఆగమే. షోల్డర్ ప్రెస్ చేద్దామని వేరే వాడిని పిలిచా. ఎత్తి బ్రో, నేను ఎత్తేస్తా అని చెప్పా. వాడు ఈడర్కి ఎత్తియకుండా ఈడర్కి ఎత్తిచ్చాడు. ఏమైందంటే అది అట్లే ఇట్లా వదిలేసా. అది ఎక్కడ ఇంజూరీ అవుతుందో అని భయం వద్దు. ఏం చేస్తాం, సాయంత్రం చూస్తున్నా నాకు అంతా దరిద్రం. ప్రతి ఒక్కటి దరిద్రంగా జరుగుతుంది. ఏం చేస్తాం, ఇంటికి బయలుదేరుతున్నా. గాయస్, జిమ్ తర్వాత ఇంటికి వెళ్ళే అలవాటు నాకు లేదు. సో ఫ్రెండ్ చూసుకొని అరకుకి వచ్చా. స్టార్టింగ్లో వెయిట్ ఎంత ఉన్నావా?
చెప్పురా. 32. మావాడు 32 ఉన్నాడు. పొరక్కులు ఎత్తుంటుంది అట్టు నిన్నాడు. ఇప్పుడు ఎంత ఉన్నావురా? 44. ఎన్ని ఇయర్స్ పెట్టింది నీకు? 1.5 year. నాతో నేను ఫస్ట్ జిమ్లో ఉన్నప్పుడు నాతో పాటు జాయిన్ అయ్యాడు. ఎంతరా వెయిట్ గెయిన్ అయింది నువ్వు? 12 kgs గెయిన్ అయ్యాడు 1.5 yearలో. హాయ్ చెప్పా. వీడియో ఉన్నారా? సో దిస్ వాజ్ మై పోస్ట్ వర్కౌట్ మీల్. ఇదే ఇంకా నా డైలీ డిన్నర్ కూడా ఇదే. మార్నింగ్ నుంచి 13 eggs ఎలా అవ్వాలి తినేస్తాను. నైట్ మాత్రం 7 eggs నా బాడీలో పడిపోవాల్సిందే. చలో ఇది తినేసి పడుకునేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నుంచి వీక్కి ఒక 2 videos అయినా పెట్టడానికి ట్రై చేస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా వీడియోతో మీ ముందుంటా. గుడ్ నైట్.